అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనవాణి కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నట్లుగా జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పేర్కొన్నారు. ఇక వచ్చిన ఫిర్యాదులను ప్రత్యేకమైన దృష్టితో పరిష్కరించే రీతిలో హోంమంత్రి అనిత చూస్తున్నారని శివదత్ అన్నారు. ఇక ఫిర్యాదులో ఒక్కటైనా నక్కపల్లి మండలం సీతయ్యపాలెంలో మంచినీటి కొరత ఉండటంతో పార్టీ తరపున నుంచి మంచినీటి ట్యాంకర్తో మంచినీళ్లు సప్లై చేస్తున్నట్లుగా శివదత్ స్పష్టం చేశారు. ఇక జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కొంతమంది పార్టీలో చేరుతున్నట్లుగా ఆయన తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల మేరకు ఆయన సూచనల మేరకు ఈ జనవాణి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజుకి 5 రోజులు పూర్తి చేసుకుంది జనవాణి కార్యక్రమం. ఈ 5 రోజుల్లో కూడా సుమారుగా ఒక 50 అర్జీలు మనకు వచ్చాయి. ఆ 50 అర్జీల్లో కూడా 30 అర్జీలని మనం వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపించడం జరిగింది. అలాంటి అర్జీల్లో ఒక ముఖ్యమైన అర్జీ ఏదైతే మంచినీటి సమస్యతో ఈ ఉప్పాక పంచాయతీలో మన చిన్నీపాలెం గ్రామంలో మంచినీటి సమస్య ఉందని చెప్పి నిన్న రావడం, అక్కడికి మేము ప్రత్యేకంగా వెళ్ళి చూడడం, చూసిన తర్వాత మేము కూడా చలించాం. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఈ వరదల వల్ల ఆ నీళ్ళు మంచినీళ్ళన్నీ కూడా బురద నీళ్ళ కింద మారిపోయిన సందర్భం, అవే తాగాల్సి వస్తుంది అని వాళ్ళు చాలా బాధపడినప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీలో ఉన్న సేవాగుణమే కావచ్చు, లేకపోతే అధ్యక్షుల సూచనలు ఎప్పుడూ 10 మందికి సహాయపడాలి, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ జనసేన ఉండాలి అనే సిద్ధాంతం మేరకు వాళ్ళకి మంచినీటి సరఫరా చేస్తున్నాం. ట్రాక్టర్లతో మంచినీళ్ళు పంపిస్తున్నాం.